నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. ముందుగా పాకిస్తాన్ ఇరాన్ మధ్య మళ్ళీ ఒప్పందానికి సంబంధించి చర్చలు జరుగుతున్నట్టుగా తాజా సమాచారం తెలుస్తుంది. నిన్ననే పెజెష్కియాన్ చాలా స్పష్టంగా క్లియర్గా మేము యుద్ధానికి వెళ్తున్నాం, నో కాంప్రమైజ్ అని అనౌన్స్ చేసినటువంటి కొద్ది గంటల్లోనే ఈ రకమైనటువంటి పరిణామం రావడం, యుద్ధాన్ని ప్రారంభిస్తున్నామని వాళ్ళు అనౌన్స్ చేయగానే ట్రంప్ చాలా భారీగా మళ్ళీ మరోసారి విరుచుకుపడడం ఇరాన్ మీద. ముఖ్యంగా టెహ్రాన్, దక్షిణ ఇరాన్ ప్రాంతాలన్నీ కూడా భీకరమైనటువంటి బాంబు దాడులతో దద్దరిల్లిపోయినటువంటి పరిస్థితి. అంతేకాకుండా ట్రంప్ స్టేట్మెంట్ కూడా ఇచ్చారు, మీరేదో యురేనియాన్ని గ్యాస్గా మార్చి తీసుకెళ్ళి పీకాక్ పర్వతాల కింద పెట్టారు, ఏదో ఇన్ని వందల అడుగుల లోతులు పెట్టామని మీరు ఈసిపడుతున్నారు, మొత్తం అంతా ధ్వంసం చేస్తాను, మొత్తం అంతా కూడా చూస్తూ ఉండండి, ఇది కేవలం ట్రైలర్ మాత్రమే, అసలు సంగతి ముందుంది చూపిస్తారు అది కూడా అని చెప్పి ట్రంప్ దీనికి స్టేట్మెంట్ ఇచ్చాడు. మరోవైపు ఆయిల్ ప్రైజెస్ నెమ్మదిగా దిగి వచ్చిన ఆయిల్ ప్రైజెస్ మళ్ళీ పెరిగిపోతున్నాయి. $95.1 వెళ్ళిపోయింది అది. రాను రాను ఈ పరిస్థితి ఎక్కడికి దారితీస్తుంది, ప్రపంచం అంతా కూడా అట్టుడికిపోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుందా, థర్డ్ వరల్డ్ వార్ దిశగా ఈ యొక్క యుద్ధం పరిణమిస్తుందా, ఇట్లా అనేక రకాలైనటువంటి అంశాలు దీంట్లో మనకి కనిపిస్తున్నాయి. మనతో పాటు సుప్రసిద్ధ విశ్లేషకులు ప్రసాద్ పేకేటి, అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు ఆయన ఉన్నారు మనతో పాటు. వారిని అడిగి దీనికి సంబంధించిన సమాచారం తెలుసుకుందాం. ప్రసాద్ గారు నమస్కారం. నమస్కారం శివప్రసాద్ గారు. సార్ ఏంటి సార్ ఈ పరిస్థితి? పెజెష్కియాన్ ఏమో మేము యుద్ధమే మాకు శరణ్యం, మాకు వేరే దారి లేదు, చేస్తున్నాం యుద్ధం, మేము అన్నిటికీ సిద్ధం తెగించి ఉన్నామని చెప్పి ఆయన స్టేట్మెంట్ ఇస్తాడు. పాకిస్తాన్లోనేమో ఆసిమ్ మునీర్తో ఇరాన్ మంత్రి చర్చలు జరుపుతాడు. మరోవైపు ట్రంప్ గారేమో యురేనియం గురించి మాట్లాడారు, మీరేదో పికాక్స్ పర్వతం కింద 300 అడుగులు దాచిపెట్టామని మీరు అనుకుంటున్నారు, మొత్తం నాశనం చేసేస్తారు మొత్తం అంతా అని చెప్పి ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆయిల్ ప్రైజెస్ పెరుగుతున్నాయి, ఏంటి ఎక్కడికి పోతుంది, ఏంటి పరిస్థితి? సామాన్యమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి దేశాలు, ముఖ్యంగా బీదరికంలో ఉన్నటువంటి దేశాలు, డెవలప్ అవుతున్నటువంటి దేశాలు, వాళ్ళ పరిస్థితి ఏమిటి? ఆయిల్ ప్రైజెస్ మళ్ళీ చాలా భారీగా పెరిగే అవకాశం కనిపిస్తుంది. ఏంటి పరిస్థితి, దీనికి ఏమిటి పరిష్కారం, అసలు ఏది నిజం? మునీర్తో నిజంగా చర్చలు జరిపారా, అది నిజమేనా? ఇక్కడ ముఖ్యంగా చూసుకోవాల్సింది అంశం ఏంటంటే అండి, తాత్కాలిక యుద్ధ విరమణ తర్వాత అమెరికా వ్యూహంలో మార్పులు చేశారు. అంటే వాళ్ళు అనుకున్నారు, అంటే ఇరాన్ వాళ్ళు అనుకున్నారు, సరే వీళ్ళేమి ఇంకా వెనక్కి తగ్గారు, వీళ్ళు ఏం చెయ్యరు అని అనుకున్నారు. కానీ వాళ్ళ మిజైల్ ని ప్రొడక్షన్ వాటి మీద ధ్యాస పెట్టడము, అలాగే కొంచెం వీళ్ళ వ్యూహాత్మకంగా ఎక్కడెక్కడ స్థావరాలు ఉన్నాయో దాన్ని కనిపెట్టడము, దాని అన్నిటికీ ఇంకొక పెద్ద ఫేజ్ 2కి రెడీ అయ్యారు. ఇక్కడ ఇంకోటి చూడాల్సింది, ఇరాన్ లో కూడా ఏం చేస్తున్నారంటే, ఇది యుద్ధ వాతావరణంలో షియాల మధ్య విభేదాలని సృష్టించే ప్రక్రియలో కూడా యుఎస్ పడింది. ఎలా అంటే ఇరాన్, ఇరాక్ ఎక్కువ షియాలే ఉంటారండి. అయితే ఇరాక్ నుంచి కూడా వీళ్ళకి సహాయం అందుతోంది. ఇప్పుడు ఏం చేశారంటే, ఇరాక్ వాళ్ళని ఒక 2 రోజుల క్రిందట ఒప్పందం జరిగింది, యుఎన్ వాళ్ళతో ఒప్పందం. అంటే అక్కడి నుంచి గ్యాస్ లేకపోతే క్రూడ్ చమురు ఏదైతే ఉంటుందో అవన్నీ షెవరాన్, బ్రిటిష్ పెట్రోలియం ఇటువంటి కంపెనీలతో ఒప్పందాలు చేసుకున్నాయి. అంటే వీళ్ళకి ఎక్కడెక్కడి నుంచి సపోర్ట్ వస్తుందో ఆ ఛానల్స్ ని కట్ చేసే దాంట్లో ఉన్నారు. ఇంకోటి మీరు చూస్తే రష్యా నుంచి సపోర్ట్ ఎక్కడి నుంచి వస్తుందో ఆ ఏరియాను కట్ చేశారు. అంటే అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్, బ్రిడ్జెస్ వాటిలన్నిటి మీద అటాక్ చేశారు. వీళ్ళకి పవర్ ప్లాంట్ల మీద అటాక్ చేశారు. పవర్ ప్లాంట్ మీద ఎందుకు అటాక్ చేశారంటే, ముఖ్యంగా వాళ్ళకి పవర్ క్రైసిస్ రావాలి, క్రైసిస్ వచ్చి జనాలు ఇంకా తిండి తిప్పలకి కష్టపడి ఇంకా వాళ్ళు ప్రభుత్వానికి తిరగబడేలాగా వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు. ఇంకోటి ఇది ఒక ఫేస్ అయిన తర్వాత నెక్స్ట్ ఫేస్ ఇంకా అంటే 1000 మిజైల్స్ తో అటాక్ చేయడం అవన్నీ చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తున్నారంటే పికాక్స్ మౌంటైన్ మీద అటాక్ చేస్తాము
అక్కడ ఏంటంటే న్యూక్లియర్ ఉంది, అక్కడ మేము అటాక్ చేస్తాము అంటే నాటన్స్ న్యూక్లియర్ సైట్ అంటారు, అక్కడ దాని దగ్గరలోనే ఉంది, దాని మీద అటాక్ చేస్తున్నారు. అలాగే చాబహార్ పోర్ట్ ఏదైతే ఉందో దాని మీద కూడా అటాక్ చేస్తున్నారు. అంటే వీళ్ళకి అసలు ఎక్కడ సప్లై లైన్స్ ఉన్నాయో అవన్నీ కట్ చేసే ప్రయత్నాల్లో వాళ్ళు చేస్తున్నారండి. అది అమెరికా వ్యూహం. ఇరాన్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే, అంటే అమెరికా ఇలా చేయడానికి కూడా కారణం ఏంటంటే ఎంత త్వరగా అయితే అంత త్వరగా ఈ యుద్ధాన్ని ఇంకా సమాప్తం చెయ్యాలి అనే ఉద్దేశం. అంటే వచ్చే 6 నుంచి 8 వారాల్లో ఈ యుద్ధాన్ని అవగొట్టేసేయాలి అని వాళ్ళ వ్యూహం. ఓకే. ఇంకోటి ఇక్కడ చూడాల్సింది, ఇరాన్ ఏం చేస్తోంది. ఇరాన్ ఏం చేస్తోందంటే ఈ అమెరికా బేసెస్ ఏర్పరచుకున్న ఖతారు, జార్డన్, కువైత్ ఇటువంటి దేశాల మీద బాగా అటాక్ చేస్తున్నారు వాళ్ళు. అదొకటి చేస్తున్నారు. ఇంకోటి మనం చూసుకుంటే అండి, ఇక్కడ ఈ బాబ్ అల్ మన్హాబ్ అని ఒక ఇంకోటి ఉంది, స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ లాగా. అది మనకి ఈ ఇండియన్ ఓషన్ నుంచి సూయజ్ కెనాల్ మీదుగా అలా మెడిటేరియన్ సీ మీదుగా యూరోప్ కి సప్లై చేసే లైన్ అది మిగతా దేశాలకి. సో ఆ విజువల్ ఉంటే మీరు కూడా ప్రెజెంట్ చేయొచ్చు. అయితే ఆ దాని మీద అక్కడ హౌతీలతో కలిసి దాన్ని బ్లాక్ చేసే ప్రయత్నంలో వాళ్ళు అక్కడ ఉన్నారు. ఓకే. అందు గురించి హౌదీలకి ఇంకా ఈ సౌదీ అరేబియా వాళ్ళకి అక్కడ ఇంకో ఘోరమైన పెద్ద యుద్ధం జరుగుతోంది. అంటే ఇరాన్ ఉద్దేశం ఏంటంటే ఈ యుద్ధం యొక్క వ్యయం ఎంత అయితే ఉందో, ఎంత ఎక్కువైతే అంత పెంచేయాలి, యావత్ ప్రపంచాలకి కూడా నష్టం జరగాలి. ఆ నష్టం జరుగుతూ ఉంటే వాళ్లే అమెరికా మీద ప్రెషరైజ్ తీసుకొస్తారు. నేను ఎందుకు అమెరికా 6 నెలల లోపల ఈ యుద్ధం అంతం చేయాలని చూస్తున్నారంటే, ఒకవేళ ఇది అవ్వలేదంటే వాళ్ళకి ఆ పెరిగిన చమురు రేటు వల్ల అక్కడ ఇన్ఫ్లేషన్ లేకపోతే అక్కడ రేట్లు పెరిగిపోతుంది. వాళ్ళకి మిడ్ టర్మ్ ఎలక్షన్స్ వస్తుంది నవంబర్లో. అవునండి. ఇంకోటి, ఇప్పుడు ఎప్పుడైతే ఈ హౌతీలకి వాళ్ళు ఆ బాబే ఇది ఉంది కదా, దాన్ని అల్ మన్హాద్ అంటారు, దాన్ని బ్లాక్ చేశారో యూరోప్ కి ఇంకా చమురు ఇక్కడి నుంచి వచ్చే ఇది లేదు. ఇక్కడ ఎక్కడ మార్గం లేదు కదా. ఒక పక్క రష్యా నుంచి రావట్లేదు, ఒక పక్క ఏమో ఇక్కడి నుంచి రావట్లేదు. అమెరికా మీద దూరము, ఎంతైనా ఆధారపడతారు వాళ్ళ మీద. ఇంకోటి, వాళ్ళకి చలికాలం మొదలవుతుంది నవంబర్ డిసెంబర్ నుంచి. వాళ్ళ పరిస్థితి ఏమవుతుంది? సో అందు గురించి యుఎస్ ఎంత త్వరగా అయితే అంత త్వరగా దీన్ని ముగించాలని చూస్తున్నారు, వాళ్ళు అవ్వకుండా చూస్తున్నారండి. అయితే మీరు అడిగిన ఇంకో ప్రశ్న, మరి ఏంటి మరి మిగతా దేశాల పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఇరాన్ వాళ్ళకి ఏంటంటే ఇంకా వీళ్ళు ఆ భారాన్ని తట్టుకోలేకపోతున్నారు. సో ఎప్పుడైతే ఆ తాత్కాలికంగా యుద్ధ విరమణ జరిగిందో, ఆ జరిగిన 2 నెలల్లో వాళ్ళు $60 బిలియన్ చమురును మొత్తము చైనాకి అమ్మారు, వాళ్ళు కొన్నారు. దాంతో యుద్ధం చేస్తున్నారు. ఇంకెన్ని రోజులు ఉండగలుగుతారు అనేది, ఎందుకంటే ఐఆర్జీసీలో ఉండే సైనికులకు కూడా జీతాలు ఇచ్చే పరిస్థితుల్లో లేరు. జీతాలు లేకుండా ఎన్ని రోజులు దేశం గురించి వాళ్ళు పోరాడతారు అనేది కూడా అది ప్రశ్నార్థకంగా మారుతోంది. ఇది వరకు మిగతా దేశ యుఎస్ కానివ్వండి, నాటో కానివ్వండి, సౌదీ అరేబియా వీళ్ళందరూ పాకిస్తాన్ని మధ్యవర్తిత్వం వహించమంటే ఈసారి ఇరాన్ పంపించాడు అని అంటున్నారు. అంటే ముజ్తబా ఖమేని పంపించారు అంటున్నారు. సో ఇది పంపించారు అనడానికి మరి దాంట్లో ఎంత వరకు వాస్తవం ఉంది అనేది మనకు తెలియదు. ఎందుకంటే చెప్పండి సార్. యాక్చువల్గా ముస్తఫా ఖమేని ఏదో సందేశం పంపించారు, రహస్య సందేశం. ఆ సందేశాన్ని మునీర్కి ఈ మంత్రి చూపించాడు, ఆయనకి వినిపించాడు, లేకపోతే ఆయనకి చూపించాడు అనేది ప్రధానమైనటువంటి ఇష్యూ. అసలు నిజంగా ఈ సమావేశం జరిగిందంటారా? ఇది జరిగిందో లేదో మనకి పబ్లిక్ ఎక్కడ డొమైన్ లో అయితే ఎక్కడ రాలేదండి. సో ఇంకా దీని గురించి వాస్తవాలు మనం వేచి చూడాల్సిందే. కానీ పాకిస్తాన్ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఒక పక్కన బలూచిస్తాన్ లో చూడండి,
ఇంకో పక్క ఖైబర్ పఖ్తూన్వాలో చూడండి, ఇన్ని సమస్యలతో వాళ్ళు కొట్టిమిట్టాడుతున్నారు. వాళ్ళకి నీళ్లు లేవు. ఇప్పుడు వాళ్ళు యుఎస్ ని ఒక $10 బిలియన్ సహాయం అడుగుతున్నారు. మీకు యుద్ధాలు మేము వచ్చాము, మిడిల్ మెన్ గా వచ్చాము, మాకు మీరు సహాయం చేయాలని వాళ్ళు అడుగుతున్నారు. సో ఇవన్నీ ఇన్ని సమస్యల్లో ఉన్నాయి. అదే కాకుండా పాకిస్తాన్ ఆర్మీలో అంతర్గతంగా ఆసిం మునీర్ కి వ్యతిరేకత చాలా ఎక్కువైందని మనకు కొన్ని రిపోర్ట్లు కూడా వస్తున్నాయి. ఓకే. ఇంకోటి, పాకిస్తాన్ ఇల్లీగల్లీ ఆక్యుపైడ్ జమ్మూ కాశ్మీర్ ఏదైతే ఉందో దాంట్లో ప్రజలు తిరగబడుతున్నారు. అక్కడ మీర్పూర్ ముస్లిమ్స్ ఎవరైతే ఉన్నారో ఎప్పుడో పాకిస్తాన్ కి వత్తాసు పలికే వాళ్ళు ఇప్పుడు బ్రిటన్ లో, ఇంకెక్కడ జర్మనీలో అక్కడంతా వాళ్ళు తిరగబడుతున్నారు. పాకిస్తాన్ హ్యూమన్ రైట్స్ వైలేషన్ చేస్తోంది, ఇలా చేస్తోంది అని చెప్తున్నారు. సో ఇన్ని సమస్యల్లో పాకిస్తాన్ కొట్టిమిట్టాడుతోంది. వీళ్ళు ఏం చేయగలుగుతారు? మధ్యవర్తిత్వం. అది కాకుండా వీళ్ళ ద్వంద్వ వైఖరి ఎలా ఉందంటే, ఒక పక్క చైనా అంటారు, ఇంకో పక్క యుఎస్ అంటారు, ఇంకో పక్క వచ్చేసి మనకి ఇక్కడ ఈ నూర్ ఖాన్ బేస్ లో వాళ్ళ కొన్ని ఇరాన్ వాళ్ళవి ఈ ఎయిర్ వెపన్స్ అవన్నీ కూడా అక్కడ దాచిపెట్టారు అంటున్నారు. సో ఇంత డబుల్ గేమ్ ఆడుతున్నారు కాబట్టి వాళ్ళ పరిస్థితి ఏంటో ఎవరికి తెలియదు ఇప్పుడు. కానీ మిగతా దేశాలు గల్ఫ్ లో చూసుకుంటే ఇప్పుడు యుఏఈ వాళ్ళు ఏం చేస్తున్నారంటే, వాళ్ళకంతటా వాళ్ళు కొంచెము ఈ హార్మోస్ మీదుగా కాకుండా ఒమాన్ నుంచి మనకి చమురుని పంపించే దాంట్లో వాళ్ళు ఇంకా దాంట్లో ఉన్నారు. అదే కాకుండా ఈ చమురు మీద డిపెండెన్సీ లేకుండా మిగతా దేశాల్లో ఇన్వెస్ట్మెంట్లు చేయడం అవి చేస్తున్నారు. ఇంకో పక్క సౌదీ వాళ్ళకి, ఎందుకంటే ఇటు పక్క నుంచి కూడా వాళ్ళు చమురు పంపించవచ్చు కాబట్టి, రెడ్ సీ అటు మీదగా, మెడిటేరియన్ సీ అటు మీదగా పంపించవచ్చు, సూయజ్ కెనాల్ కాబట్టి వాళ్ళు ఆ ప్రయత్నాల్లో ఉన్నారు. కానీ అంత సులువైంది కాదు, ఎందుకంటే అక్కడ హౌతీలతో గొడవ అవుతుంది వాళ్ళకి. ఓమన్ నుంచి స్ట్రైట్ గా లైన్ వేస్తే సరిపోతుంది, దానికోసం ప్రయత్నాలు చేస్తున్నారనే వార్తలు కూడా వచ్చినాయి. హౌ ఇట్ ఈస్ పాసిబుల్? ఒకటండి, మనం చూడాల్సింది ఏంటంటే, సముద్ర మార్గంలోంచి వెళ్లే అంత సులువుగా మనకి భూ మార్గంలో అంత సులువుగా అవ్వదు. ఒకవేళ చేద్దాం అనుకున్నా సరే ఎంత కెపాసిటీ వెళ్తుంది, దానికి కావాల్సిన ఎన్ని వెహికల్స్ కావాలి, పెద్ద పెద్ద ట్రక్కులు ఎన్ని కావాలి, ఫస్ట్ ఆ మార్గం వేయడానికి ఎంత సమయం పడుతుంది. సో ఆ ప్రయత్నాలు ఈ రోజు చేశారు, మనం స్టార్ట్ అయితే అయ్యింది, కానీ అది వెంటనే అవ్వదు. అది అట్లీస్ట్ ఒక సంవత్సరంన్నర అయితే పడుతుంది. అయితే ఇప్పుడు ఇక్కడ చూడాల్సిన అంశము, మరి ఏంటి పరిస్థితి? ఎందుకంటే ఈ యుద్ధం ఎలా అంతం అవ్వాలి అనేది చూసుకుంటే, అసలు ఈ యుద్ధాన్ని మొదలు పెట్టడానికి కారణం ఏంటి అనేది మనం చూసుకోవాలి. ఏం చెప్పారు యుఎస్ వాళ్ళు? ఇస్లామిక్ రాడికల్స్ ఎవరైతే ఉన్నారో ఇరాన్ లో, అక్కడ ఉండే ప్రజలకి అష్ట కష్టాలు పెడుతున్నారు. దాంతో పాటు వాళ్ళ దగ్గర న్యూక్లియర్ నిల్వలు ఉన్నాయి, దాని వల్ల యావత్ ప్రపంచానికే ముప్పు. అందు గురించి అక్కడ రిజైన్ చేయాలి, డీన్యూక్లియరైజ్ చేయాలి అని అన్నారు. అది వాళ్ళు ప్రపంచానికి చూపించిన ఒక సాకు యుద్ధం చేయడానికి. కరెక్ట్. వాస్తవానికి ఏంటంటే, చైనా వాళ్ళు ఎప్పుడైతే క్రిటికల్ మినరల్స్ ని అడ్డు పెట్టుకుని యావత్ ప్రపంచంలో ఉన్న సప్లై చైన్స్ ని వాళ్ళని బ్లాక్ చేసేస్తున్నారో, అటువంటి లివరేజ్ వాళ్ళకి యుఎస్ వాళ్ళు కూడా ప్రయత్నం చేస్తున్నారు. ఆ లివరేజ్ వాళ్ళకి దొరికింది ఏంటి అంటే ఎనర్జీ. ఈ ఎనర్జీ సప్లై లైన్స్ ని కంట్రోల్ చేద్దామని వాళ్ళ ప్రయత్నంలో వాళ్ళు ఉన్నారు. అందు గురించే వెనిన్జులా చూడండి, దాని మీద అటాక్ చేశారు, దాని మీద కంట్రోల్ చేసుకుని అక్కడి నుంచి చైనా వాళ్ళని తరలించేశారు. ఇంకోటి చూసుకుంటే ఆ రష్యా యుక్రెయిన్ యుద్ధాన్ని అలాగే కొనసాగిస్తున్నారు, ఎందుకంటే రష్యా నుంచి చమురు యూరోపియన్ దేశాలకు రాకుండా. ఇంకోటి చూసుకుంటే ఈ మిడిల్ ఈస్ట్ లో కూడా ఇది మొదలు పెట్టారు. అంటే దీన్ని ఒక లివరేజ్ గా యూజ్ చేసుకుంటున్నారు ఎనర్జీని. అది ముఖ్యమైన సాకు. వాళ్ళు అంటే చూపించింది ఒకటి, వాళ్ళ ముఖ్య ఉద్దేశం వేరు. అప్పుడే వాళ్ళు వరల్డ్ లీడర్స్ గా ఉంటారు. ఎందుకంటే
నాటో కానీ మిగతా దేశాలు కానీ యుఎస్ మాట ఎవరు వినే స్టేజ్ దాటిపోయారనమాట. ఉమ్, అందు గురించే ట్రంప్ చాలాసార్లు నాటో వాళ్ళని మీరు నాకు సరిగా సపోర్ట్ చేయట్లేదు, మేము ఇంత ఇన్వెస్ట్ చేస్తున్నాం మీ మీద, మీరు నాకు సపోర్ట్ చేయట్లేదు అలా చెప్తున్నారు. ఉమ్, సో కానీ ఇప్పుడు దీనికి ఎగ్జిట్ రూట్ ఏంటంటే ఈ యుద్ధ విరమణ చేసి అక్కడ తాత్కాలికంగా వేరే ప్రభుత్వం వచ్చేంత వరకు వాళ్ళు చేస్తారండి. ఉమ్, అది మాత్రం మనము డెఫినెట్లీ ఆ ప్రయత్నాలు అవి చేస్తారు. కానీ వాళ్ళకి కావలసినవి ఏవైతే ఉన్నాయో దీంతో పాటు రష్యాది కూడా ఆగుతుంది చాలా మటుకు, రెండు ఒకటేసారి అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఉమ్, ఇరాన్ వాళ్ళకి చేసేది ఏం లేదు వాళ్ళకి ఇంకా. ఉమ్, అక్కడ వాళ్ళు ఒకటి వాళ్ళు చూడాల్సింది ఏంటంటే ముస్లిం దేశాలన్నీ ఏకమై మిగతా పాశ్చాత్య దేశాల మీద వ్యతిరేకంగా తిరగబడతారని ప్రయత్నాలు చేస్తున్నారు, కానీ దాంట్లో ఇప్పటి వరకు సఫలీకృతం అవ్వలేదు. అందు గురించి ఈ సౌదీ అరేబియా ఈ దేశాల మీద ఇంకా అటాక్ చేయడం మొదలు పెట్టారు. అయ్యే అవకాశాలు కూడా ఏం కనిపించట్లేదు కదా. ఇంకేం అవ్వట్లేదు ఇంకా పాకిస్తాన్ వీళ్ళు ఎవరిది కూడా ఏం అయ్యే అవకాశం లేదు. ఉమ్, అయితే ఈ పరిస్థితుల్లో భారత్ ఎలా ఉండబోతోంది, ఉమ్, భారత్ లో పరిస్థితులు ఎలా ఉండబోతోంది అనుకుంటే మనం చూసుకుంటే అండి, ఉమ్, మనకి సప్లై లైన్స్ మనము విపరీతంగా పెంచేసాం. అంటే 20 దేశాల నుంచి చమురు తెప్పించుకుంటున్న వాళ్ళం ఇప్పుడు 40 దేశాలకు పెంచాం మనం. ఉమ్, అదొకటి. ఉమ్, అది కాకుండా మిగతా దేశాలకి కూడా, ఎందుకంటే ఇప్పుడు ఈ యుద్ధంలో చాలా మంది రిఫైనరీల మీద కూడా అటాక్ అయ్యింది కదా, సౌదీ అరేబియాలో అక్కడ అటాక్ అయింది. కరెక్ట్. ఇప్పుడు వాళ్ళంతా చమురు ఏ మార్గంలో వచ్చినా సరే ఇంత చమురుని దాన్ని శుద్ధీకరణ చేసి ఉమ్, మనకి పెట్రోలు డీజిల్ ఇవన్నీ చేసే అంత పెద్ద రిఫైనరీ కెపాసిటీ చైనాకు ఉంది, మనకి ఉంది. ఉమ్, అందు గురించి ఒకటి మనం చూసుకోవాల్సింది ఏంటంటే మన ఫారెన్ రిజర్వ్స్ పడిపోతాయంటే పడకుండా ఆపడానికి ఇదొక మంచి అవకాశం అవుతుంది. ఎందుకంటే మనమే రిఫైనింగ్ చేసి మళ్ళీ మిగతా దేశాలకు పంపిస్తున్నాం. అవును. మనం ఈ మధ్య రిపోర్ట్లు కూడా చూసాము, రష్యా వాళ్ళు మనకి ఇన్ని రోజులు పంపించారు, ఇప్పుడు మనం రష్యాకి తిరిగి మనం పంపిస్తున్నాము, ఎందుకంటే వాళ్ళ రిఫైనరీస్ వాటిలన్నిటి మీద యుక్రెయిన్ డ్రోన్ అటాక్లు చేసిందని. ఉమ్, అలా మిగతా దేశాలకు కూడా మనం పంపిస్తామండి. ఉమ్, సో భారతదేశానికి నేను అనుకోవడము ఈ ఇన్ఫ్లేషన్ గణనీయంగా పెరుగుతుందని మాత్రం నేను అనుకోను. ఉమ్, కొంచెం కంట్రోల్ చేసుకుంటూనే వచ్చారు. ఎందుకంటే మిగతా దేశాలతో పోల్చుకుంటే ఇక్కడ మనకు పెట్రోల్ డీజిల్ రేట్లు తక్కువగానే పెంచారు. 10 రూపాయలు 15 రూపాయలు పెంచారు, ఎక్సైజ్ డ్యూటీ అవి తగ్గించారు. కాబట్టి ఉమ్, భారత్ కి సమస్యల్లో వచ్చేది ఏంటంటే ఎల్పిజి దగ్గర సమస్య రావచ్చు. అప్పటికి మనము ఆస్ట్రేలియా నుంచి మనం ప్రయత్నాలు చేస్తున్నాం. ఉమ్, మోదీ గారు వెళ్ళడం జరిగింది, అది జరిగింది. ఎందుకంటే ఖతార్ నుంచి రావడానికి వాళ్ళ ఫెసిలిటీ మొత్తం డ్యామేజ్ అయిపోయింది కాబట్టి. ఉమ్, సో భారత్ కి కొన్ని కష్టాలు ఉంటాయి, కానీ మరీ అంత తీవ్రంగా అయితే ఉండదండి. ఓకే ఓకే. సో ఇప్పుడు చాబహార్ పోర్ట్ మీద ఎందుకు ప్రత్యేకంగా అంత అంత అటాక్ చేస్తున్నారు వాళ్ళు? చాబహార్ పోర్ట్లో భారత యొక్క ప్రాతినిధ్యం కూడా దాంట్లో ఉంది కదా, భారత్ని దెబ్బతీయడం కూడా ఒక లక్ష్యంగా ఉంటుందని మీరు అనుకుంటున్నారా? తప్పకుండా ఉంటుందండి. ఎందుకంటే ఇప్పుడు ఇరాన్కి ఏ సప్లై లైన్స్ వెళ్తున్నాయో, మనకి ఇరాన్ ఎంత మిత్ర దేశం అయినా సరే వాళ్ళకి ఎటువంటి అనుమానం వచ్చినా భారత్ నుంచి ఈ నాన్ మెడికల్ సప్లైస్ కూడా ఏమైనా వెళ్తున్న అనుమానం వచ్చినా, లేకపోతే అటువంటి అవకాశమే లేకుండా కూడా వాళ్ళు అటాక్ చేస్తున్నారండి. సో భారత్కి నిజంగా భారత్ ఈరోజు యుఎస్ ని ఆపే సామర్థ్యం ఉందా అంటే లేదు కదా. వాస్తవాన్ని మనం మాట్లాడుకోవాలి. భారతీయుడుగా మనకి మేము ఆపలేకపోయామన్న బాధ ఉండొచ్చు, కానీ గ్రౌండ్ రియాలిటీస్ ఏంటంటే యుఎస్ మనం ఆపే పొజిషన్ లో మనం లేము. సో అందు గురించి చాబహార్లో మనం అంత పెద్ద ఇన్వెస్ట్మెంట్లు కూడా చేయలేదు. కొంచెం ఏమైనా పరిస్థితులు మెరుగుపడితే మనం ఇంకేమైనా చేయొచ్చు అని మన ప్రయత్నం మనం చేస్తున్నాం. పెట్టుబడి పెట్టాం దాంట్లో, కానీ అది నష్టమే మనకు. అది కానీ మనం ఏం చేస్తున్నామంటే మనమంటే ఆ గ్వాదర్ పోర్ట్ ఏదైతే ఉందో అది కూడా అంత అభివృద్ధి చెందకుండా చైనా
అది వాళ్ళ కంట్రోల్లో వెళ్ళకుండా మనం తీసుకునే చర్యలు మనం తీసుకుంటున్నాము. పరోక్షంగా మోరల్ సపోర్ట్ బలూచిస్తాన్ వీరులకు మనం ఇస్తున్నామండి. సో అందు గురించి ఏంటంటే తద్వారా ఈ జియో పాలిటిక్స్ లో ఈ సిచ్యువేషన్ ని చైనా వాళ్ళు అడ్వాంటేజ్ గా మార్చుకోకుండా మనం ఆపుతున్నాం. మనం చూడాల్సింది ఏంటంటే ఈ యుద్ధం ఇంకా తీవ్ర స్థాయికి వెళితే ఏమవుతుంది. యుద్ధం యుఎస్ వాళ్ళు అనుకుంటున్న వచ్చే 6 వారాల్లో లేకపోతే 8 వారాల్లో ఈ యుద్ధం అవ్వకపోతే పరిస్థితి ఏంటి అని అనుకుంటే మిగతా గల్ఫ్ లో ఉండే దేశాలన్నీ కూడా యుద్ధాల్లో పాల్గొవాల్సిందే, తప్పదు. ఇంకా వాళ్ళకి ఆల్టర్నేటివ్ లేదు అక్కడ. యుఎస్ వాళ్ళు ఆల్రెడీ $40 బిలియన్ ఖర్చు పెట్టారు ఈ యుద్ధం మీద. ట్రంప్ ఈజ్ అ పక్కా బిజినెస్ మ్యాన్, ట్రాన్సాక్షన్ మ్యాన్. ఆయన ఏంటంటే మిగతా ఈ దేశాల్ని మీరు ఇన్వెస్ట్ చేయాల్సిందే దీని మీద అని ఇంకా ఆయన పట్టుబట్టచ్చు. ఇరాన్ వాళ్ళు మేము మునిగిపోతున్నాం కాబట్టి మా చుట్టుపక్కల ఉండే వాళ్ళు మిగతా దేశాలన్నీ మునగాలి అని చెప్పి ఒకవేళ సూయజ్ కెనాల్ మీద వాళ్ళు డైరెక్ట్ మిజైల్ వేస్తే మొత్తము ప్రపంచంలో చమురు క్రైసిస్ ఇంకా పెరిగిపోతుందండి. ఓకే. సో అందు గురించి ఇది కూడా అయ్యే అవకాశం ఉంది. అది కాకుండా స్ట్రేట్ ఆఫ్ హార్మూజ్ కింద నుంచి వెళుతున్న ఎన్నైతే కేబుల్స్ ఉన్నాయి, ఇంటర్నెట్ కేబుల్స్ అవన్నీ ఏవైతే ఉన్నాయో వాటి మీద అటాక్ చేశారు అనుకోండి, అది కూడా చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది. యాక్చువల్లీ యుఎస్ వాళ్ళు ఏం ప్రయత్నం చేశారంటే ఆ హార్మోన్స్ దగ్గర ఉన్న సీ మైన్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని తీసేద్దాము, అప్పుడు వీళ్ళకి మళ్ళీ దాన్ని కంట్రోల్ చేసుకునే సామర్థ్యం పోతుంది అనుకున్నారు. కానీ వాళ్ళు ఆ పని చేయలేకపోయారు. ఎందుకంటే కొన్ని ఆ కార్గో అవి వెళుతూ ఉంటే ఆ సీ మైన్ బ్లాస్ట్లు అయ్యి కొన్ని పోయాయి కూడా, దగ్ధమైపోయాయి కూడా. సో అందు గురించి ఒకవేళ వాళ్ళు అక్కడ ఇంకా హార్మోన్స్ వాళ్ళ కంట్రోల్లోనే ఉంది, వాళ్ళ కంట్రోల్లో ఎన్ని సీ మైన్స్ ఉన్నాయి ఏంటి అనేది ఎవరికి తెలియదు అక్కడ. అయితే దీనికి మార్గం ఏంటి అనేది మనం చూసుకుంటే, దౌత్యపరంగా మన చరిత్ర చూసుకుంటే దౌత్యపరంగా పెద్ద పెద్ద ఆల్మోస్ట్ న్యూక్లియర్ వార్ వచ్చేంత స్టేజ్ నుంచి కూడా బయటపడ్డ సందర్భాలు ఉన్నాయి మనకి. ఒకప్పుడు క్యూబన్ లో అంటే అక్టోబర్ 1962లో క్యూబన్ లో ఒక క్రైసిస్ వచ్చిందండి. అక్కడ జాన్ ఎఫ్ కెనడీ వాళ్ళు ఏం చేయాలని ఆలోచిస్తున్నారు అక్కడ. ఎందుకంటే అక్కడ రష్యా వాళ్ళు న్యూక్లియర్ పెట్టారు, అక్కడ వాళ్ళ వెపన్స్ అనే ఒక డిస్కషన్ వచ్చింది. అవన్నీ కూడా ఏంటంటే 28th of October 1962లో అటువంటి ప్రాబ్లమ్స్ ఏం రాకుండా దౌత్యపరంగా వాళ్ళు ఒక డీల్స్ మాట్లాడుకుని ఆ న్యూక్లియర్ ఎస్కలేషన్ కాకుండా ఆపారండి. ఓకే. అంటే పెద్ద పెద్ద పవర్స్, గ్లోబల్ పవర్స్, కోల్డ్ వార్ సమయంలో సోవియట్ యూనియన్, అమెరికా వాళ్ళు న్యూక్లియర్ వార్ అవ్వకుండా అప్పుడు ఆపారు. 1961లో కూడా వెస్ట్ ఆఫ్ బెర్లిన్ లో, అంటే మీరు జర్మనీ మ్యాప్ చూసుకుంటే ఈస్ట్ జర్మనీలోనే బెర్లిన్ ఉంటుంది. వెస్ట్ జర్మనీ అంతా నాటో కంట్రోల్లో ఉంటుంది. ఈస్ట్ జర్మనీ సోవియట్ యూనియన్ కంట్రోల్లో ఉండేది. అక్కడ కూడా ఇంకా గొడవలు అయ్యేవి. అక్కడ కూడా చర్చలతోనే ఆపారు. చైనా సోవియట్ మధ్య 1969లో కూడా పెద్ద యుద్ధం అయ్యేది, న్యూక్లియర్ పవర్స్ మధ్య యుద్ధం అయ్యేది ఈ బార్డర్ డిస్ప్యూట్ వల్ల. అది కూడా ఆగింది. ఓకే. సో అంటే నేను చెప్తోంది ఏంటంటే అంత అసలు దీని సొల్యూషనే లేదా, మనం అసలు ఈ ప్రపంచం నాశనం అయిపోతుందా అన్నట్టు కాకుండా కొంచెం మనం చూడాల్సిన దృష్టిలో మనకి గతంలో ఏం జరిగాయి దాని నుంచి మనం కొంచెం ఇన్స్పిరేషన్ తీసుకోవచ్చా, ప్రపంచాలు ఆ మార్గంలో కూడా ఎక్స్ప్లోర్ చేస్తున్నాయి అంటే చేయవని మనం చెప్పకూడదు, చేస్తున్నాయి.
అది ఇటువంటివన్నీ ఎలా ఉంటుందంటే అండి, అవన్నీ సఫలీకృతం అయ్యేంత వరకు అది అయ్యిందా లేదా అన్న అంశం మనం చెప్పలేమండి. ఓకే 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 ఇప్పుడు ఫైనల్గా 2 minutes ఉంది టైం మనకి. ఫైనల్గా థర్డ్ వరల్డ్ వార్ వచ్చేటువంటి అవకాశం ఉందా? ఇప్పట్లో అయితే నేను రాదని అనుకుంటున్నానండి. బహుశా అయితే గీతే 2027 లేకపోతే ఎర్లీ 2028లో రావచ్చు. ఇప్పుడైతే తాత్కాలికంగా మళ్ళీ యుద్ధ విరమణ చేసే అవకాశం ఉంటుంది. మళ్ళీ తర్వాత మళ్ళీ ఇంకేమైనా అది అయ్యే అవకాశం ఉంటుందండి. అంతేగాని ఇంకా థర్డ్ వరల్డ్ వార్ అని వస్తుందని మాత్రం నేను అనుకోవట్లేదు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. చాలా చక్కటి విశ్లేషణ మాకు అందించినందుకు. ఇది ఇవాల్టి స్పెషల్ డిబేట్. చూస్తూనే ఉండండి HM TV.